హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పుడు దాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈ రోజు ఇంకో కాన్సెప్ట్ అనమాట. ఐ థింక్ 2 days బ్యాక్ సో నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఏంటి ఆ వీడియో అంటే మనం రియల్ టైం ఇంటెలిజెన్స్ లో కేకేఎల్ క్వైరీస్ రాస్తుంటాం కదా. అయితే కొన్నిసార్లు ఏదైతే ఈవెంట్ హౌస్ లో ఉన్న డేటాని మనం కేక్యూఎల్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం. ఆ వచ్చిన అవుట్పుట్‌ని స్టోర్ చేస్తాం. ఓకే. అది కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఇది ఆహ్, రన్ అంటే షెడ్యూల్ ఎలా చేయాలనేది సో వి నీడ్ టు అండర్‌స్టాండ్. కాకపోతే నేను ట్రై చేశాను. బట్ నాకెక్కడైతే ఈ కేక్యూఎల్ క్వెరీని షెడ్యూల్ చేసేది ఈ ఈవెంట్స్‌లో అయితే నేను చూడలేదనమాట. సో దానికి ఆల్టర్‌నేట్‌గా అంటే చేయొచ్చు. బట్ యాస్ ఆఫ్ నౌ నాకైతే ఐడియా లేదు. ఇప్పుడు ఎలా చేయాలి ఏంటనేది ఈవెంట్ హౌస్‌లో. సో దానికోసం నేనేం చేశానంటే ఏదైతే ఈ కేకేఎల్ క్వెరీస్ ఉన్నాయో దాన్ని నోట్‌బుక్‌లో కాల్ చేస్తున్నాననమాట. సో నోట్‌బుక్‌లో కాల్ చేసి దాన్ని అపెండ్ చేయడం కానీ, లేకపోతే రీప్లేస్ చేయడం కానీ, ఐ మీన్ ఓవర్ రైట్ చేయడం కానీ ఇయన్నీ కూడా చేశాననమాట. ఓకే. సో ఇది యాక్చువల్ క్వెరీ. సో ఇది రన్ చేస్తే మనకేంటంటే సో ఎంప్లాయీ టేబుల్‌లో మనకి రకరకాల ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఉన్నాయి. ఈ వచ్చిన డేటాని సెటర్ అపెండ్ ఓకే. ఇలా ఈ టేబుల్‌లోకి తీసుకొస్తున్నామన్నమాట. ఓకే. సో దీని గురించి నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. చూడండి ఆ వీడియో. ఓకే. యాస్ ఆఫ్ నౌ ఎటువంటి డేటా లేదు. ఓకే. ఇప్పుడు ఏదైతే కోడ్ ఉందో ఈ కోడ్‌ని నేను సో నోట్‌బుక్‌లో కాల్ చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే, డైరెక్ట్‌గా క్వెరీ అనేది కాల్ చేస్తుంటే ఎర్రర్ అయితే వస్తుంది. ఓకే. సో మీకిక్కడ కేకేఎల్ క్వెరీ ఏదైతే ఉందో మీకు చూపించానో, ఇప్పుడు ఈ క్వెరీ మొత్తాన్ని నేను తీసుకెళ్ళి సో ఇక్కడ నోట్‌బుక్‌లో కాల్ చేస్తుంటే ఎర్రర్ అయితే వస్తుంది. సో దానికోసం ఓన్లీ మెయిన్ క్వెరీ మాత్రమే తీసుకొని, ఆ వచ్చిన అవుట్‌పుట్‌ని ఒక డేటా ఫ్రేమ్‌లో స్టోర్ చేసి, ఆ డేటా ఫ్రేమ్‌ని మళ్ళీ బ్యాక్ టు సో కేకేఎల్ టేబుల్‌లోకి ఏదైతే డిపార్ట్మెంట్ ఇన్ఫో ఉందో ఈ టేబుల్‌లోకి నేను రైట్ చేస్తున్నానన్నమాట. లైక్ అపెండ్ అనుకోవచ్చు. సో యాహ్! సో మీరు చూడొచ్చు. సో ఈటి గురించి కూడా నేను ప్రీవియస్ క్లాసెస్‌లో చెప్పడం జరిగింది. సో దయచేసి ఆ వీడియో చూడండి. జస్ట్ క్వెరీ తీసుకున్నాను. దాని తర్వాత క్రిస్టో యూఆర్ఐ అండ్ యాక్సెస్ టోకెన్ అన్నీ ప్రొవైడ్ చేశాననమాట. మీకు మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్‌లో కూడా సేమ్ కోడ్ ఉంటది. జస్ట్ వాల్యూస్ మాత్రమే చేంజ్ చేసుకోవాలి. అంతకు మించి ఏం లేదు. లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. సో ఫస్ట్ సెషన్ క్రియేట్ అవుతుంది. దాని తర్వాత మనకి సో ఈ పర్టిక్యులర్ సెల్ అనేది రన్ అవుతుంది. సో చూడొచ్చు. ఎగ్జిక్యూట్ అవుతుంది. సో రన్నింగ్ సెల్ 1. సో మీరు చూస్తున్నారు ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, సాలరీ అండ్ ఎంప్లాయీ నేమ్ చెక్. సో 4 కాలమ్స్, 4 రికార్డ్స్. ఇప్పుడు ఏదైతే అవుట్పుట్ ఉందో ఈ అవుట్పుట్ ని బ్యాక్ టు డిపార్ట్మెంట్ ఇన్ఫో డేటాకి నేను రైట్ చేస్తున్నాను. ఓకే. సో లెట్స్ డూ ఇట్. ఇది అపెండ్ అనమాట. చూడొచ్చు ఇది అపెండ్. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఒక 20 సెకండ్స్, 30 సెకండ్స్. ఓకే. సో లెట్ మీ చెక్. డేటా వచ్చిందో రాలేదో చూద్దాం. ఇంకా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంకా చూడండి స్టిల్ 19 సెకండ్స్, 20 సెకండ్స్. ఓకే. స్టిల్ గోయింగ్ ఆన్ 30 సెకండ్స్. చెప్పా కదా ఒక కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఓకే. సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ అయింది. మనం డేటా వాలిడేట్ చేద్దాం. వచ్చిందో రాలేదో. ఓకే. మీరు చూడొచ్చు 4 రికార్డ్స్ వచ్చినాయి. ఎంప్లాయీ ఐడి, నేము, సాలరీ, ఈఎంపీ చెక్. సో మళ్ళీ రన్ చేద్దాం. లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. ఇది అపెండ్ అనమాట. ఓకే. సో అపెండ్ అంటే మీ అందరికి తెలిసింది కదా. ఇట్స్ కీప్ అండ్ యాడింగ్ అనమాట. సో దీన్ని మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు. ఓకే. మనకి అక్కడ ఆప్షన్ లేదు కాబట్టి ఆప్షన్ లేదంటే నాకైతే ఎక్కడ కనపడలేదనమాట. ఆప్షన్ ఎలా చేయాలనేది. సో దానికి ఆల్టర్‌నేట్‌గా నేను నోట్‌బుక్‌లో కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేసి ఇలా షెడ్యూల్ చేస్తున్నాను. ఓకే. సో మీరు డైరెక్ట్‌గా నోట్‌బుక్‌లో ఎవరైనా షెడ్యూల్ చేసుకోవచ్చు. లేకపోతే ఈ నోట్‌బుక్‌ని డేటా పైప్‌లైన్స్‌లోని కాల్ చేసుకోవచ్చు. అంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మీకు ఎలా కావాలంటే అలా డిఫైన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకే. సో స్టిల్ గోయింగ్ ఆన్. లెట్స్ వెయిట్. ఓకే. 2 టైమ్స్ అంటే 8 రికార్డ్స్ రావాలి. ఓకే. సో చూసారు కదా 8 రికార్డ్స్‌ని.
కాకపోతే ఈ మెథడ్ వచ్చేసరికి మోడ్ వచ్చేసరికి అపెండ్ అనమాట. సో ఓవర్ రైట్ చేయడానికి సో నేను ట్రై చేశాను, కాకపోతే ఎర్రర్ వస్తుంది. సో దానికి ఆల్టర్నేట్గా నేను ఏం చేశానంటే సింపుల్ ఒక డేటా పైప్ లైన్ తీసుకున్నాను. ఈ డేటా పైప్ లైన్లో డేటాని క్లియర్ చేస్తాను. ఓకే, సో చూడొచ్చు ఇక్కడ క్లియర్ టేబుల్ డిపార్ట్మెంట్ ఇన్ఫో డేటా డేటా. ఓకే, సో అంటే క్లియర్ చేస్తుంది అనమాట. అంటే ఇట్స్ లైక్ ఓవర్ రైట్ అనుకోవచ్చు. అంటే డేటా డిలీట్ చేయడం అంటే క్లియర్ ఓవర్ రైట్ చేయడమే కదా. సో మీకు ఓవర్ రైట్ చేయాలంటే ఏం చేయొచ్చు అంటే basically సో ఫస్ట్ ఈ యాక్టివిటీ కాల్ చేసి దాని తర్వాత ఆ నోట్బుక్ ఏదైతే ఉందో అది కాల్ చేస్తే మీకు సరిపోతుంది అనమాట. ఓకే, సో సో ఫస్ట్ మీరు ఈ యాక్టివిటీ డేటా పైప్లైన్ కాల్ చేసుకొని ఈ నోట్బుక్ ని మళ్ళీ ఈ డేటా పైప్లైన్స్ లో కాల్ చేసుకుంటే మీకు ఓవర్ రైడ్ అనేది అవుతుంది అనమాట. లేకపోతే అపెండ్ కావాలంటే మనకి డేటా పైప్లైన్స్ అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు ఈ నోట్బుక్ ని కాల్ చేసుకొని స్కెడ్యూల్ ఇంకా మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా డిపెండ్ చేసుకోవచ్చు అనమాట. అంటే రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి, మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఎలా అప్రోచ్ అవ్వాలన్నది యూ నీట్ మేక్ ఎ డెసిషన్ అనమాట. ఓకే, I think ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో యా, సో విల్ ట్రై టు సీ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యు నెక్స్ట్ వీడియో. బై బై.